ఈరోజు ప్రజావాణికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరూ రావడం జరిగింది. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని ప్రజావాణి ఇన్ఛార్జి జి చిన్నారెడ్డి సారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ దివ్య మేడం గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇందులో ప్రధాన సమస్య ఏమిటంటే 2023వ సంవత్సరంలో ఏఎన్ఎంల పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వము 1931 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో అందరికీ కూడా రాత పరీక్ష కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈ రాత పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఆ రిక్రూట్మెంట్ పూర్తి కాలేదు. కారణం ఏమిటంటే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు అందరికీ 30 మార్కుల సర్వీస్ వెయిటేజీ గత గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి సర్వీస్ వెయిటేజీ మీద కొంతమంది హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. 30 మార్కులు కాదు 20 మార్కులు ఇవ్వమని చెప్పేసి ఆ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈ 20 మార్కులకు సంబంధించినటువంటి విషయంలో 30 మార్కులు ఇవ్వాలన్నా 20 మార్కులు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోవాలి. దాని మీద లా డిపార్ట్మెంట్ ఒపీనియన్, ఇతర డిపార్ట్మెంట్ ఒపీనియన్, హైకోర్టు ఒపీనియన్ అన్ని కూడా తీసుకున్న తర్వాత డిసిషన్ చేసుకుంటామని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ నిర్ణయం రాకపోవడం వల్ల రిక్రూట్మెంట్ పెండింగ్లో ఉంది. 1931 పోస్టులకు గతంలో 300 పోస్టులు పెంచుతామని కూడా చెప్పారు. అలాగే 30 మార్కులకు గాను వెయిటేజ్ ఇస్తే 70 మార్కులకే పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు 70 మార్కుల మీద 20 మార్కులు కలిపి చేయాలన్నా లేదు 30 మార్కుల కోసం మళ్ళీ అప్పీల్ చేయాలన్నా అనే విషయం గవర్నమెంట్ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మేము కోరేది ఏమిటంటే త్వరగా డిసిషన్ తీసుకోండి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద వెంటనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు మాట్లాడతామని చెప్పారు. త్వరలోనే ఈ ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా అధికారులు చెప్పారు. ఆ విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరూ సుమారు 6,000 మంది ఉన్నారు. 2,000 మంది పర్మనెంట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ సాధించుకోవడం కోసం మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని ఈరోజు ఈ యొక్క డిమాండ్ పెట్టడం కూడా జరిగింది. ఇక రెండవ సమస్య, మరి 2,000 మంది పర్మనెంట్ అయిపోతే ఇంకో 4,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళు మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్కి అందరికీ మేము అడుగుతున్నది ఏమిటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి ఉందో దాని ప్రకారంగా పర్మనెంట్ ఏఎన్ఎం యొక్క బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆ వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. అలాగే కొంతమందికి బేసిక్ కూడా ఇవ్వడం లేదు. ఏఎన్ఎం బేసిక్ 31,040 రూపాయలు ఇవ్వాలి గత 5 ఏళ్ల కింద. కానీ ఇప్పటి వరకు 31,040 రూపాయలు ఇవ్వకుండా 27,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు, కొంతమంది 19,000 ఇస్తున్నారు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ పరిధిలో ఇస్తూ ఉన్నారు. అందుకే కనీసం బేసిక్ ఈ డిఏహెచ్ఆర్ఏ కలిపి ఇవ్వాలన్నటువంటి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే 100% గ్రాస్ శాలరీ ఇవ్వడము, అలాగే బేసిక్ తక్షణమే ఏరియర్స్ సహా చెల్లించాలని ఆ డిమాండ్స్ కూడా పెట్టి ఈరోజు మొత్తం యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఇదే కాకుండా ప్రతి నెల జీతాలకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. 1వ తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి నెల జీతాలు చెల్లించాలని చెప్పేసి ఈ అన్ని డిమాండ్ల పైన ఈరోజు ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారి పేరు మీద చిన్నారెడ్డి సార్కు, మరి ఐఏఎస్ ఆఫీసర్ దివ్యరాజన్ మేడం గారికి, మా యూనియన్ రాష్ట్ర నాయకులందరూ కూడా, రాష్ట్ర అధ్యక్షులు ఎండి బషీరుద్దీన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాదనాయక్ గారు, మరి రాష్ట్ర కోశాధికారి కవిత గారు, వీళ్ళతో పాటు మిగతా అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి ఏఎన్ఎం సోదరిమణులందరం కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం కూడా స్పందించి పరిష్కారం చేయాలి. రేపు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మాసంలో, మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల లోపే ఏఎన్ఎంలకు అందరికీ కూడా రిక్రూట్మెంట్ పూర్తి చేసి జీతాలు పెంచాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి.